డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేసేటప్పుడు 4 రంగాల్లో చేస్తామని చెప్పాను కదా. సో గ్రాస్ మోటార్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు ఐ వాంట్ ఇంట్రడ్యూస్ సింబా. సింబాని ఎందుకు తీసుకొచ్చానంటే నా బేబీస్ నాకు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి. సో సింబాని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చాను. ఈయన్ని చూపిస్తూ మీకు కొద్దిగా చెప్తూ ఉంటాను. సే హాయ్ సింబా. మోటార్ మైల్ స్టోన్స్ గురించి మాట్లాడగానే యూజువల్గా పేరెంట్స్ నన్ను ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఇంకా బోర్ల పడలేదు ఏంటండి అని 2 నెలలు 3 నెలల పిల్లల్ని తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్ గురించి మీరు వినే తీరాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పుట్టినప్పుడు బేబీస్ ఎట్లా పడుకోబెడితే అలా ఉంటారు. టు ఎవ్రీవన్ సర్ప్రైజ్, ఈ బేబీస్ కొద్దిగా ఇలా పడుకున్న వాళ్ళు ఇటుపక్కకి తల తిప్పగలరు. ఇది ఎందుకు ఇంత నొక్కి నొక్కి చెప్తున్నానంటే బేబీస్ని పక్క పడుకోబెట్టమన్నా బోర్లా పడుకోబెట్టమన్నా మదర్స్ ఏమంటారంటే అమ్మో ముక్కు నోరు అన్నీ స్మోదర్ అయిపోవా అంటారు. ఏమీ అవ్వవు. ఇప్పుడే పుట్టిన బేబీని ఇట్లా పడుకోబెట్టినా తల ఇలా పక్క తిప్పి పెట్టుకుంటారు. దే ఆర్ కేపబుల్ ఆఫ్ దట్. ఫుల్ టర్మ్ బేబీస్. సో ప్రీ టర్మ్ బేబీస్కి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అది డిఫరెంట్. సో ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే అప్పుడే పుట్టిన బేబీస్ని మీరు చేతులు పట్టుకొని ఇలా లేపుదాం అని ట్రై చేస్తే ఈ తల కంప్లీట్గా లాగింగ్ ఉంటుంది. అంటే బాడీ ఇక్కడ ఉంటే తలకాయ ఏమో ఆ బెడ్ దగ్గరే ఉంటుంది. సో కంప్లీట్ హెడ్ లాగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి 5 నెలలు వచ్చేటప్పటికి మీరు సేమ్ బేబీని చేతులు పట్టుకుని పైకి లేపుతా అంటే ఇన్ఫాక్ట్ మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకోబోతున్నాం అని తెలియగానే బేబీస్ ఏం చేస్తారంటే ఈ తలని ఫస్ట్ పైకి లేపేసి బాడీతో ప్యారలల్గా లేదా బాడీ మించి కూడా ఇట్లా ముందుకు తీసుకొచ్చేస్తూ ఉంటారు. అది కంప్లీట్ హెడ్ కంట్రోల్ వచ్చినప్పుడు చేసే పని. సో ఫస్ట్ దాన్ని మనం హెడ్ లాగ్ అంటాము. ఈ కంప్లీట్గా తలని ఇట్లా ఈ మెడని తలని బ్యాలెన్స్ చేసుకుంటూ బాడీతో పాటు తీసుకురాగలగటం, ఇది మినిమం 5 to 6 months పడుతుంది. ఇదే బేబీని పుట్టినప్పుడు మనం పొట్ట కింద చేసి మేము వెంట్రల్ సస్పెన్షన్ అంటాము మెడికల్ భాషలో. ఇట్లా పట్టుకుంటే తల కంప్లీట్గా వాల్చేస్తారు. ఇట్లా వాల్చేసి ఇలా పెడతారు. అదే బేబీ మనం 5 నెలలప్పుడు ఇలా పట్టుకొని లేపుదామని 4 నెలలప్పటి నుంచి ఇలా పట్టుకొని లేపేటప్పుడు తలని బాడీతో పాటు ఇలా వంచేసిన తలని బాడీతో పాటు లేపటమే కాకుండా ఇన్ఫాక్ట్ ఇంకా కొంచెం పైకి కూడా లేపగలుగుతారు. ఇది వెంట్రల్ సస్పెన్షన్లో వచ్చే మార్పు. ఇవన్నీ కూడా 4 to 6 months మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఇదే టైంకి బేబీస్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్, రోల్ ఓవర్ ఎప్పుడు అవ్వాలి? ఎస్, 3 monthsకి రోల్ ఓవర్ అయిన బేబీస్ని చూశాను, ఇంకా ఒక పిసర ముందైన వాళ్ళని కూడా చూశాను. కానీ 6 monthsకి కూడా రోల్ ఓవర్ అంటే ఇలా పడుకున్న వెలికిలా పడుకున్న బేబీస్ బోర్లా పడటం చెయ్యకపోతే డెఫినెట్గా యూ హ్యావ్ టు సీక్ డాక్టర్స్ అడ్వైస్. హెడ్ కంట్రోల్ అండ్ వెంట్రల్ సస్పెన్షన్ గురించి చెప్పాను. నెక్ కంట్రోల్, హెడ్ కంట్రోల్, వెంట్రల్ సస్పెన్షన్, హెడ్ లాగ్ ఇవి చెప్పాను కదా. ఇవి కాకుండా ఒక బేబీ ఇలా బోర్లా పడుకుని ఏమేం చేయగలరు నేను చెప్పాను కదా. అప్పుడే పుట్టిన బేబీస్ని కూడా మనం కంప్లీట్గా ఇట్లా బోర్లా వేసినా తల పక్కకు తిప్పుకుంటారు మోస్ట్ ఆఫ్ ద బేబీస్, ఆల్మోస్ట్ ఆల్ ద బేబీస్ ఎక్సెప్ట్ నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు కొంతమంది చేయలేకపోవచ్చు అంత ఎఫెక్టివ్గా. అయితే ఇలా పుట్టినప్పుడు జస్ట్ ఇట్లా పక్కకు మాత్రమే తిప్పుకునే బేబీస్ స్లోగా తల లేపి చూడటం ఇట్లా, అండ్ ఆ తర్వాత చేతులతో సపోర్ట్ చేసుకుని ఇంకొంచెం లేవటం, కంప్లీట్గా చేతుల్ని ఇట్లా ఆనించి తల కంప్లీట్గా ఇట్లా నిటారుగా లేపి మన వైపు చూడటం బోర్లో ఉన్నప్పుడు. ఈ ట్రాన్సిషన్ అంతా అంటే ఇట్లా ఫ్రాగ్ లాగా పడుకున్న బేబీస్, బట్ ఇట్లా పైకి పెట్టి ఫ్రాగ్ లాగా పడుకున్న బేబీస్, ఈ మాత్రమే చేయగలిగిన వాళ్ళు కంప్లీట్గా ఇట్లా చేతులు పైకెత్తి చూడటానికి క్లియర్లీ 5 to 6 months పడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే మెట్లెక్కటం మొదలు పెడతారు. ఫస్ట్ థింగ్ ఇస్ గబగబా నడవటం, ఆ తర్వాత పరిగెట్టడం. ఆల్మోస్ట్ 18 monthsకి పిల్లలందరూ పరిగెడతారు. అండ్ 2 years అయ్యేటప్పటికి మెల్లగా మెట్లు ఎక్కటానికి ట్రై చేయటం. 2 years అప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చేస్తారు, ఏంటంటే వెనక్కి నడవగలుగుతారు. అప్పటి వరకు ఓన్లీ ముందుకే. సో 2 years నుంచి వెనక్కి నడవటం ఇలాంటివి కూడా ట్రై చేస్తారు. 3rd yearకి మెట్లు ఎక్కటం, 4th yearకి మెట్లు దిగటం, 5th yearకి ఇక జంప్ చేయటం, హాప్ చేయటం అంటాం. అంటే ఒక్కాలతో ట్రై చేయటం నడవటాన్ని ఆర్ గెంతటాన్ని చేస్తూ ఉంటారు. అండ్ స్కిప్పింగ్ ఇలాంటివి కూడా ట్రై చేస్తారు 4 to 5 years మధ్యలో. ఇవన్నీ గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్.